హాయ్ అండి. ఈరోజు సండే కదా, మా ఇంటికి గెస్ట్లు వచ్చారు. సో మేము వెజిటేరియన్ వాళ్ళు కాబట్టి మ్యాక్సిమం పన్నీర్, మష్రూమ్ ఇలానే చేసుకుంటాం. సో మేము ఈరోజు పన్నీర్ కర్రీ ప్లస్ కుష్కా రైస్ చేయాలనుకున్నాం. సో మేము ఫస్ట్ జీరా రైస్ అనుకున్నాం, బగారా రైస్ అనుకున్నాం. అవి నార్మల్గా చేసుకుంటూనే ఉంటాం కదా ఎప్పుడు. సో ఇది ఇలా రాయలసీమలో ఇది చేస్తారు, కుష్కా రైస్ అని మా ఇంట్లో ఎస్పెషల్లీ చేస్తారు. సో ఇది చేయాలనుకుంటున్నాను ఈరోజు. అండ్ దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి అండ్ సాల్ట్. సో ఇవి ఇలానే పచ్చిగానే పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ చేసేసుకొని మెత్తగా ఆయిల్లో తిరువాత వేసుకొని ఇలా పేస్ట్ అంతా వేసేసి బాగా మగ్గించుకోవాలి, ఉడికినిచ్చాలి బాగా. సో ఉడికేంత వరకు సిమ్లో పెట్టుకుంటూ చిన్నగా చేసుకోవాలి. అండ్ స్మెల్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది, అండ్ కలర్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. సో బాగా గట్టి పడినాక కన్సిస్టెన్సీ ఈ విధంగా వచ్చేంత వరకు బాగా చిన్న స్టవ్ మీద ఉడికించేసుకోవాలి. సో అండ్ ఒక్క సైడు నేను పన్నీర్ కర్రీకి కావాల్సిన టమోటా, ఆనియన్, పచ్చిమిర్చి, కొంచెం గోడంబి వేస్తారు, బట్ నేను అందులో నూగులు, గసగసాలు వేస్తున్నాను. మన ఆప్షనల్ ఏదైనా వేసుకోవచ్చు. సో ఇలా చిన్న స్టవ్ మీద ఆయిల్లో బాగా మగ్గిచ్చేసుకోవాలి దీన్ని. ఇందులో నేను వెల్లుల్లి రెబ్బలు కూడా కొన్ని వేసాను, అండ్ కరివేపాకు, కొత్తిమీర అవి లాస్ట్లో యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ కొంచెం సేపు ఇవి బాగా ఆయిల్లో మగ్గిచ్చేసేవాలి. అండ్ ఇటు సైడ్ చూస్తే ఇది బాగా ఉడికిపోయిందండి. సో ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసేసింది. సో ఇప్పుడు మనకి కావాల్సిన రైస్ క్వాంటిటీ తీసుకొని కలిపేసుకోవడమే. అండ్ ఇది చూస్తే ఇటు సైడు పన్నీర్ కర్రీ కూడా అయిపోయింది. కొంచెం చల్లారిన తర్వాత దీన్ని పేస్ట్ చేసుకోవాలి. ఇందులోకి ఒక కప్పు పెరుగు యాడ్ చేసుకోవాలి. బాగా మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి దీన్ని. పన్నీర్ కర్రీ చాలా డిఫరెంట్గా చేస్తారు, ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా, బట్ నేనైతే ఇలా చేస్తాను. అండ్ అవి చల్లారేలోపు పన్నీర్ని మ్యారినేట్ చేసి పెట్టుకుందాం. పన్నీర్ ముక్కలు అండ్ కొంచెం పసుపు, కొంచెం సాల్టు, కొంచెం కారం పొడి, అందులో పచ్చిమిర్చి వేసాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి. కొంచెం మేము కారమే తింటాం కాబట్టి కారం పొడి కొంచెం యాడ్ చేస్తున్నాను. ఇందులోకి కొంచెం గరం మసాలా, కొంచెం ధనియా పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తారు, బట్ నేను వేయడం లేదు ఇక్కడ. సో ఇవన్నీ వేసి ఒక 3-4 స్పూన్స్ కర్డ్ వేసి బాగా కలిపేసుకొని పెట్టేసుకోవాలి. ఒక 15 మినిట్స్ సైడ్ పెట్టేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, ఇక్కడ అన్ని మసాలాలు యాడ్ చేస్తున్నాను అండ్ కర్డ్ వేస్తాను ఇప్పుడు. సో ఈ పన్నీర్ ఏంటంటే హోమ్ మేడ్ పన్నీర్. ఇది మా పాలతను పన్నీరు పాలకోవా చేస్తాడు. సో ఎప్పుడు అదే పంపిస్తారు. మా అమ్మ వాళ్ళ ఊరు నుంచి మా చెల్లెలు వచ్చింది ఈరోజు. తను అనంతపూర్ నుంచి తీసుకొచ్చింది పన్నీరు. ఇది హోమ్ మేడ్, చాలా సాఫ్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. సో ఇలా చేసేసి పక్కన పెట్టేసుకున్నాను. అండ్ ఇప్పుడు రైస్ కూడా అయిపోయింది. అండ్ కుష్కా రైస్ కలిపేస్తున్నాను చూడండి. ఇలా చాలా తక్కువ మంది చేస్తారు, బట్ నాకైతే పర్సనల్గా ఇలా చాలా ఇష్టం. పుదీనా ఫ్లేవర్ వస్తుంటుంది, కొత్తిమీర చాలా బాగుంటుంది. బగారా రైస్ ఎప్పుడు చేసుకుంటాం కదండి, సో అప్పుడప్పుడు ఇలా కూడా చేసుకోవచ్చు. ఇక్కడే కొంచెం సాల్ట్ తక్కువైతే కొంచెం సాల్ట్ కూడా వేసేసాను నేను. రైస్ అయితే రెడీ అయిపోయింది. కొంచెం తినే ముందు దీన్ని వెయిట్ చేసేసుకుంటే సరిపోతుంది. అండ్ పన్నీర్ కర్రీకి పేస్ట్ చేసేసాను. ఒక కప్పు పెరుగు వేసేసి పేస్ట్ చేసేసి పెట్టేశాను. అండ్ కొంచెం ఆయిల్లో తిరువాత వేసి చెక్క, బిర్యానీ ఆకు వేసేసి పేస్ట్ అంతా వేసేసి నేను ఇలా చిన్న స్టవ్ మీద ఉడికించేస్తున్నాను. ఎంత బాగా ఉడికితే అంత టేస్ట్ వస్తుంది. అండ్ ఆయిల్ అంతా సపరేట్ అయ్యేంత వరకు బాగా ఉడికించేసుకోవాలి ఆ పేస్ట్ అంతా. ఇప్పుడు పన్నీర్ ముక్కల్ని కూడా యాడ్ చేసేస్తున్నాను ఇందులోకి. ఇక్కడ చూసారు కదా, పన్నీర్ ముక్కలు కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయి. ఒక 5 మినిట్స్ ఉడికేస్తే సరిపోద్ది. ఇంకా నాకు పన్నీర్ అంటే చాలా ఇష్టం. సో మేము పన్నీర్ రెగ్యులర్గా చేసుకుంటూనే ఉంటాము. మష్రూమ్ కూడా అప్పుడు మష్రూమ్ పకోడీ ఇలా చేస్తూ ఉంటాను. పన్నీర్తో అయితే మ్యాక్సిమం కర్రీసే చేస్తానండి. చపాతీ కర్రీ, లేకపోతే పన్నీర్ బిర్యానీ. చూసారు కదండి, ఇక్కడ ఆయిల్ బాగా సపరేట్ అయిపోయి బాగా ఉడికిపోయింది పన్నీర్ కూడా. సో పేస్ట్లోకి అన్నీ వేసేసాం కాబట్టి మసాలాలు ఇంకేం వేయాల్సిన అవసరం లేదు. జస్ట్ పన్నీర్ మ్యారినేట్ చేసి పెట్టేసుకొని దాన్ని కలిపేసుకోవడమే. చూస్తున్నారు కదా ఇక్కడ ఎంత బాగుందో అసలు. కన్సిస్టెన్సీ దగ్గరకు వచ్చేంత వరకు బాగా ఉడికించేసుకోవాలి. ఇలా ఉడికించేసుకొని పైన కొంచెం కొత్తిమీర మనకి గార్నిష్ కోసం ఏమైనా వేసుకోవచ్చు. నేనైతే ఫ్రెష్ క్రీమ్, సో ఇది కొంచెం ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసేస్తే
టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసేసి పెట్టేస్తున్నాను. ఫ్రెష్ క్రీమ్ లేకపోతే ఆప్షనల్ అది యాక్చువల్లీ. సో బాగుంటుందని వేసాం మేము. ఇది చపాతీలకు చాలా బాగుంటుంది, అండ్ జీరా రైస్, ఇలా కుష్కా రైస్, ప్లెయిన్ రైస్ కూడా చాలా బాగుంటుంది. పన్నీర్లో డిఫరెంట్గా చేస్తారు కదండి. సో ఇలా చేసాం మేము ఈరోజు. అండ్ ఇక్కడైతే ప్లేట్లో పెట్టేశాను కుష్కా రైస్ ప్లస్ పన్నీర్ కర్రీ. ఎంత బాగుంది కదండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి,